హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడైతే అన్నవరం టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అలానే దర్శనం అనేది ఎలాగయ్యింది ఏంటి అనేది ఈ మొత్తం వీడియోలో చూపిస్తాను. నేనైతే ఈ వీడియో షార్ట్గానే అప్లోడ్ చేస్తున్నాను, ఫుల్ లెంత్ వీడియో అయితే కాదు. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది నేనైతే వీడియోస్ చేసి. నేనైతే బిగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. రానున్న రోజులు మాత్రం ఒక మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తాను. అలానే మంచి మంచి ప్రదేశాలు అయితే చూపిస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేనైతే 10:30కి అయితే స్టార్ట్ అయ్యాను. దాదాపు నాకైతే 2.5 hours అయితే పట్టింది. 78 km స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది. ఎవరైనా సరే వచ్చినట్టయితే ఇక్కడ దండం పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అలానే ఇక్కడైతే మెట్ల మార్గం ఉంటుంది. ఎవరైనా మెట్ల మార్గం కూడా వెళ్ళొచ్చు. ఒక్కసారి ఈ పాదాలు అయితే చూడండి. ఈ పాదాలకి దండం పెట్టుకొని అలానే అక్కడ కుంకుమ తీసుకొని ముందుకైతే వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మెట్ల మార్గం, లేదు అనుకుంటే వెహికల్స్ తెచ్చుకుంటే ఇదిగో మేము వెళ్తున్నాం కదా, ఒక్కసారి చూసేయండి. ఇలా కొంచెం ఫ్రంట్కి వచ్చి మనకైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇలా కొండ మీదకి వెళ్ళే దారి. ఇక్కడైతే వెహికల్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 వీలర్స్, కార్ అయితే 50 రూపీస్, అలానే ఇంకా వ్యాన్ అయితే 100. తెలిసిందే కదా మీకు. సో 20, 50, 100. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము, అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం. ఈ స్వామివారి పిలుపు లేనిదే టెంపుల్కి వెళ్ళలేము. నేనైతే ఈ అన్నవరం టెంపుల్కి చిన్నప్పుడు ఇప్పుడు వెళ్ళాను. ఐ థింక్ ఐఎమ్ 9th స్టాండర్డ్ లేదా 8th స్టాండర్డ్ అనుకుంటా. ఆ టైంలో వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను. ఎంట్రన్స్ అయితే వేరే లెవెల్. నాకైతే సింహాచలం టెంపుల్ లానే ఫీల్ వచ్చింది. పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు పార్కింగ్లో కానీ, లేదా మనకు టెంపుల్ తెలియకపోయినా సరే వాళ్ళు అడిగేసి వెళ్ళొచ్చు. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అక్కడైతే. ఇక్కడ వరకు వీలైతే అంతవరకు చూపించగలను. నేనైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్తున్నాను. ఒక్కసారి చూసేయండి మీ కళ్ళతో. నేను వెళ్ళిన రోజు అయితే చాలా అంటే చాలా ఖాళీగానే ఉంది, పర్లేదు. నాకైతే ఒక 20 minutes దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. అలానే 1000 రూపీస్ టికెట్ ఉంటుంది, 200 టికెట్ ఉంటుంది. ఒక్కసారి మీ కళ్ళతో చూడండి ఎంత అందంగా ఉందో. నేనైతే వేరే లెవెల్. నాకైతే బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. లోపలికైతే ఫోన్స్ అలా లేదు కాబట్టి లోపల తీయడం కావాలి. అలానే దర్శనం చేసుకొని గోమాత దగ్గరికి ఎవరైనా వెళ్ళినట్టయితే అట్టి పండు కానీ, లేదంటే కొబ్బరి ముక్కలు కానీ, ఇంకా అలా గోమాత దగ్గర నుంచి అలా కొంచెం ముందుకు వస్తే నాకెందుకో ఇవి చూడగానే ఏదో అనిపించింది. కృష్ణుడు చాలా బాగున్నాడు, చాలా అంటే చాలా. అసలు ఇవి ఎలా డిజైన్ చేస్తారో అసలు కళాకారులకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. గోమాత దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఆహారం అనేది అమ్ముతారు, 20 రూపీస్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తే వేరే లెవెల్. ఒకసారి చూడండి మీరే ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళాం మన హనుమంతుడు మాత్రం పక్కా ఉంటాడు. మన హనుమంతుడు లేనిది ఏ ప్రదేశం అనేది ఉండదు ఇక్కడ. అలానే మ్యారేజెస్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మండపాలు కూడా చాలా అంటే చాలా